హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నీట్ 2026 ఫీజ్ రీఫండ్ అయితే ప్రారంభమైందండి. బ్యాంకు వివరాలు కూడా ఇలా నమోదు చేసుకోవాలనేసి మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. 2026లో నీట్ ఎవరెవరు రాశారో వాళ్ళకి ఎగ్జామినేషన్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఆ ఫీజు అయితే రీఫండ్ అయితే ఇస్తున్నారు. మరి ఆ ఫీజు ఏ విధంగా రీఫండ్ మనం తెచ్చుకోవాలి, మన బ్యాంక్ అకౌంట్ లోకి అమౌంట్ ఎలా తెచ్చుకోవాలనేది పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ కి వాళ్ళకి కూడా షేర్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ నెల 27లోగా ఆన్లైన్ లో బ్యాంకు వివరాలు నమోదు చేసుకోవాలని ఎన్టీఏ అయితే చెప్తుంది. మనకి ఈ నిన్నటి నుంచి మనకి ఈ నీట్ ఎగ్జామ్ కి సంబంధించిన రీఫండ్ అయితే స్టార్ట్ అయింది. 27 వరకు మాత్రమే ఉంటుంది. 27లోగా మనం ఆ బ్యాంక్ వివరాలు అయితే నమోదు చేసుకోవాలనేసి చెప్తున్నారు. ఇంకా అధిక ట్రాఫిక్ కారణంగా పోర్టల్లో కొద్దిగా సాంకేతిక సమస్యలు అయితే తలెత్తుతున్నాయని కూడా చెప్తున్నారు. నకిలీ రీఫండ్ సందేశాలతో జాగ్రత్తగా ఉండాలని కూడా ఎన్టీఏ హెచ్చరిక జారీ చేసింది. ఇక జూన్ 21న నీట్ రీ ఎగ్జామ్ కూడా ఉంటుంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తామని కూడా నీట్ కన్వే అయితే చెప్తున్నారు. ఇక వివరాలకు వెళ్ళినట్టయితే రద్దయిన నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించి విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. పరీక్ష ఫీజు వాపసు కోసం ప్రత్యేకంగా ఒక ఆన్లైన్ పోర్టల్ ను ప్రారంభించింది. ఫీజు చెల్లించిన అర్హులైన అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతా వివరాలను అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in ద్వారా సమర్పించి రీఫండ్ పొందవచ్చని కూడా తెలిపింది. ఈ ప్రక్రియ ఈ నెల 22న ప్రారంభం కాగా 27లోగా పూర్తి చేయాల్సి ఉంటుందని కూడా చెప్తున్నారు. విద్యార్థులు నమోదు చేసిన బ్యాంకు ఖాతాకు ఫీజు నేరుగా బదిలీ చేయబడుతుందని కూడా చెప్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ లోనే జరుగుతుందని కూడా ఎన్టీఏ స్పష్టం చేసింది. ఇక బ్యాంక్ వివరాలు ఏ విధంగా సమర్పించాలని చూసినట్టయితే అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in అయితే సందర్శించాల్సి ఉంటుంది. ఆ వెబ్సైట్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉండబోతుందండి. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అనేసి నీట్ అనేసి ఉంటుంది. ఇక్కడ హోమ్ పేజ్ లో మనం వెళ్ళినట్టయితే కింద అదే హోమ్ పేజ్ లో కింద ఫీ రీఫండ్ విండో ఫర్ నీట్ యూజీ 2026 అనేసి కూడా మనకు ఒక లింక్ కనబడుతుంది. దీన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనము మన డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని లోపల మళ్ళా మన బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత హోమ్ పేజ్ లో కనిపించే నీట్ 2026 రీఫండ్ పోర్టల్ లింక్ పైన అయితే క్లిక్ చేయాలి. అప్లికేషన్ నంబరు, పాస్వర్డ్ లేదా మీ పుట్టిన తేదీ వివరాలతో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుందండి. మనం చూపించినట్టు ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ నంబరు లేదా అప్లికేషన్ నంబర్ అయితే కంపల్సరీ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ లేదా మీ పుట్టిన తేదీ దాంతో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుందని కూడా చెప్తున్నారు. తర్వాత బ్యాంకు ఖాతా నంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ పేరు వంటి వివరాలు కూడా జాగ్రత్తగా నమోదు చేయాలి. మీరు బ్యాంక్ ఖాతా నంబర్ ఎంటర్ చేసేటప్పుడు కాస్త అకౌంట్ నంబర్ ని జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఒక్క నంబర్ తప్పుపోయినా మనకి ఇబ్బంది అవుతుంది. ఇక బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ మనకి పాస్బుక్ లోనే ఉంటుంది ఐఎఫ్ఎస్సి కోడ్. ఇక బ్యాంక్ పేరు వంటి వివరాలు కూడా జాగ్రత్తగా నమోదు చేయాలని చెప్తున్నారు. అవసరమైతే రద్దు చేసిన చెక్, క్యాన్సల్డ్ చెక్ కాపీని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇదైతే అంత ఇంపార్టెంట్ అయితే కాదు, కానీ వాళ్ళైతే ఇచ్చారు అక్కడ క్యాన్సల్ చెక్ కూడా అప్లోడ్ చేయమని. కానీ ఇంపార్టెంట్ అయితే కాదు, కంపల్సరీ అయితే కాదు. ఒకవేళ చేయదలుచుకున్న వాళ్ళు ఆ క్యాన్సల్ చెక్ అంటే చెక్ పైన ఇలా కొట్టి వేసేసి పెన్నుతో ఒక గిర్రతో ఇట్లా కొట్టి వేసి అడ్డంగా మనం దాన్ని స్కాన్ చేసి ఆ కాపీని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అన్ని వివరాలు సరి చూసుకొని రీఫండ్ రిక్వెస్ట్ ఫారం అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. చివరగా భవిష్యత్ అవసరాల కోసం కన్ఫర్మేషన్ పేజీని డౌన్లోడ్ చేసుకుని భద్రపరచుకోవాలి. మనం మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత ఒక కన్ఫర్మేషన్ పేజ్ అయితే వస్తుంది. దాన్ని అయితే మనం డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే మనకి ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది. ఇక సాంకేతిక సమస్యలు, ఎన్టీఏ సూచనలు కూడా చెప్తున్నారు. మరి ప్రస్తుతం ఒకేసారి ఎక్కువ మంది విద్యార్థులు పోర్టల్ ను యాక్సెస్ చేస్తుండడంతో సర్వర్ పైన అధిక భారం పడి సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. లాగిన్ ఎర్రర్లు, ఓటీపీ ఆలస్యం కావడం, సర్వర్ డౌన్ అవ్వడం వంటి సమస్యలు చాలా మంది విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు అప్డేటెడ్ బ్రౌజర్ ని ఉపయోగించాలని, రద్దీ తక్కువగా ఉండే సమయాల్లో ప్రయత్నించాలని ఎన్టీఏ అయితే సూచించింది. అప్డేటెడ్ బ్రౌజర్ అంటే కొంతమంది ఇంకా విండోస్ 7 అయితే వాడుతూ ఉంటారు, పాత బ్రౌజర్లు. అలాంటి దాంట్లో మనకి ఆ క్రోమ్ అవి అప్డేట్ కాకుండా ఉంటాయి. విండోస్ 10
దానిపైన ఉండే ఓఎస్లు వాడుతున్నట్లయితే మనకి ఆ క్రోమ్ కానీ ఫైర్ ఫాక్స్ కానీ వాటిని అప్డేట్ చేసుకుని వాటిలో మనము ఈ వెబ్సైట్ ని యూజ్ చేసినట్లయితే మనకి ఎలాంటి ఎర్రర్స్ రాకుండా నీట్ గా మనకి అప్డేట్ దాంట్లో నీట్ గా అయిపోతుంది. అలాగే రద్దీ తక్కువ ఉండే సమయాల్లో ప్రయత్నించాలని కూడా ఎన్టీఏ సూచించిందండి. రద్దీ తక్కువ అంటే మనకి నైట్ టైంలో మాక్సిమం మనకి 10 పైన అలా కొద్దిగా తక్కువ మంది ఆన్లైన్ లో ఉంటారు కాబట్టి అలాంటప్పుడు మనం ప్రయత్నిస్తే మంచిది. లేదు తెల్లవారుజామున మనం 4 గంటలకు ఆ విధంగా మనం మన డీటెయిల్స్ ని అయితే రిజిస్టర్ చేసుకొని అప్పుడు ప్రయత్నించినా కూడా మనకి ఈజీగా అయిపోతుంది అని కూడా చెప్తున్నారు. అలాగే నకిలీ రీఫండ్ సందేశాలు లేదా ఫేక్ పోర్టల్ అయితే నమ్మవద్దు, కేవలం అధికారిక వెబ్సైట్ ద్వారానే ప్రక్రియ పూర్తి చేయాలని కూడా హెచ్చరించింది. కొన్ని మనకి వాట్సాప్ లో లింకులు అలాంటివి వస్తుంటాయి, అలాంటి లింక్ ద్వారా అయితే వెళ్ళకండి. మీరు డైరెక్ట్ గా ఏదైతే మనకి neat.nta.nic.in అనే వెబ్సైట్ ఉందో అధికారిక వెబ్సైట్, ఆ వెబ్సైట్ లోనే వెళ్ళి మీరు మీ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. కొంతమంది లింక్స్ అయితే పంపిస్తూ ఉంటారు నీట్ రీఫండ్ అనేసి, అలాంటి లింకుల్ని నమ్మొద్దు, ఫేక్ పోర్టల్స్ ని నమ్మవద్దు అని కూడా వాళ్ళైతే హెచ్చరిస్తున్నారు. ఇక నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ని జూన్ 21న నిర్వహించనున్నట్లు అధికారులు అయితే ఇప్పటికే ప్రకటించారు. ఈసారి ఎలాంటి పొరపాట్లు తావు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా హామీ అయితే ఇచ్చారండి. కాబట్టి ఈ నీటికి సంబంధించి రీఫండ్ పోర్టల్ ద్వారా మనం కట్టిన డబ్బులు ఏదైతే మనము ఆన్లైన్ లో కట్టామో ఆ డబ్బులు మళ్ళా ఫీజు అయితే రీఫండ్ అయితే మనం తెచ్చుకోవచ్చు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే నీట్ గా అయితే తెలియజేశాము. ఏదైనా డౌట్లు ఉంటే కింద కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి, దానికి నేను కూడా తెలుసుకొని మీకు సరైన వివరాలు అయితే అందించే దానికి ప్రయత్నం చేస్తాను. ఇక ఎవరెవరు నీట్ అయితే ఎగ్జామ్ రాశారో, ఎవరెవరు రీఫండ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళైతే ఒక్క లైక్ అయితే చేయండి ఈ వీడియోకి. కంపల్సరీ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా నీట్ రాసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా నీట్ కి సంబంధించిన ఏదైనా కొత్తగా న్యూస్ ఏదైనా వచ్చినట్టయితే కూడా మనం మన ఛానల్లో అయితే డెఫినెట్ గా పెడతాను. కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. రీఫండ్ డేట్ ఇంకా మనకైతే రాలేదు. రీఫండ్ ప్రాసెస్ అయితే ఈ విధంగా అయితే ఉంది. మనకి రీఫండ్ అంటే మనకి 1-2 రోజుల్లో బ్యాంక్ వర్కింగ్ డేస్ చూసినట్టయితే 1-2 రోజుల్లో మనకి రీఫండ్ అయితే పడిపోతుందని కూడా మనకైతే తెలుస్తుంది. రీఫండ్ డేట్ అనేది ఏది అంత ఇదిగా అయితే ఇవ్వలేదు. రీ ఎగ్జామ్ మాత్రం జూన్ 21న అయితే పెడుతున్నారు. ఈసారి ఎలాంటి పేపర్ లీక్స్ ఉండకూడదని కూడా కోరుకుంటున్నాము. ఏమంటే ఆల్రెడీ చాలా మంది కష్టపడి ఫస్ట్ టైం రాసిన వాళ్ళు బాగా రాసింటారు. ఇప్పుడు సెకండ్ టైం రాయాలంటే కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది పిల్లలకి. కాబట్టి ఈసారి జూన్ 21న మళ్ళా రీ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఆల్ ది బెస్ట్ అండి. మళ్ళా దీనికి సంబంధించి ఫీజ్ డీటెయిల్స్ మనకి త్వరలో అయితే అప్డేట్ చేస్తాం మన ఛానల్లోనే. థ్యాంక్స్.